హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 18, చెస్ట్ వచ్చేసి 52 ఉందండి. అయితే ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడానికైతే శారీల క్లాత్ అయితే సరిపోదండి. శారీల క్లాత్ సరిపోదని నేను ఆ పట్టు తీసుకురమ్మన్నాను. వాళ్ళు ఆ పట్టు క్లాత్ తీసుకొచ్చారు. చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఆ పట్టు క్లాత్ పైన మనకి కుడివైపున వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా అటాచ్ చేశానండి. కూడా షేప్ బెల్ట్లు కూడా శారీలో పీస్ని స్టిచ్చింగ్ చేశానండి. చూడండి ఈ విధంగా ఉన్నదో బ్లౌజు. ఈ విధంగా బ్లౌజు సరిపోనప్పుడు సేమ్ కలర్ ఆపట్టు క్లాత్తో మనం తీసుకున్న ఆపట్టు క్లాత్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు ఈ విధంగా వేయాలండి. ఈ విధంగా వేసినట్లయితే బ్లౌజు చక్కగా సరిపోతుందండి. సిల్క్ శారీకి అయితే మనం దాన్ని వేస్ట్గా తీసేసినా పర్వాలేదండి. పట్టు శారీస్ అలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ విధంగా మనం కనుక వేసుకున్నట్లయితే ఆ శారీ మనం కట్టుకున్న మంచి లుక్ అనేది ఉంటుందండి. వేలు పెట్టి పట్టు శారీలు కొని శారీలో పీస్ని వేస్ట్గా పడేయలేం కదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా కుడివైపున క్లాత్ అనేది అటాచ్ చేయడం వలన శారీలో పీస్ లాగానే ఉంటుందండి. మనం ఆ పట్టు తీసుకుని వేసామన్నది కూడా తెలియదు. చూడండి చూడండి ఏ విధంగా ఉందో. సేమ్గా ఉంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా. ఈ విధంగా మీకు కూడా బ్లౌజ్ ఎప్పుడైనా సరిపోనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందండి నేను చెప్పిన ఈ టిప్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.